హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం సోషల్ జియోగ్రఫీ 9th క్లాస్ ఉన్న 4th లెసన్ అయిన క్లైమేట్ గురించి మనం ఈరోజు పార్ట్ 2 నేర్చుకోబోతున్నాం. సో లాస్ట్ వరకు మనం ఇంతవరకు నేర్చుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. సో లెట్ us now look at the precipitation. మనము కంపేర్ చేసాం దేని గురించి, టెంపరేచర్ గురించి, ప్రెసిపిటేషన్ గురించి కంపేర్ చేసి వెదర్ గురించి నేర్చుకున్నాం. టెంపరేచర్ ఏమని చెప్పుకున్నాము, జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకు రెయినీ సీజన్ ఆ టైంలో మనకు 45 degrees ఉన్నా కానీ దాని తర్వాత మనకు కొంచెంసేపు అయిన తర్వాత మారుతుంది. తిరువనంతపురంలో మనకు 22 degrees Celsius ఉంటుంది. అలాంటి విషయాలు మనం నేర్చుకున్నాం. సో ప్రెసిపిటేషన్ చూస్తే the variations not only in the form and types of precipitation but also in its amount and the seasonal distribution. మనకు వాటి నెంబర్స్ బట్టే కాకుండా మనకు ఇంత, ఆ సీజన్కి ఇంత, ఈ సీజన్కి ఇంత అని చెప్పేసి మనకు ప్రెసిపిటేషన్ ఉందన్నమాట. వైల్ ప్రెసిపిటేషన్ is mostly in the form of snowfall in the upper parts of Himalayas. It rains over the rest of the country. మనకు హిమాలయాస్ దగ్గరికి వెళ్తే మనకు అక్కడ చాలా స్నోగా ఉంటుంది కదా, అక్కడ మనకు రెయిన్స్ అనేది పడి మనకు గిడ్డ కట్టిపోతుంది. ద యాన్యువల్ ప్రెసిపిటేషన్ వేరీస్ ఫ్రమ్ ఓవర్ 400 centimeters ఇన్ మేఘాలయ టు లెస్ దాన్ 10 centimeters ఇన్ లడక్. మనకు ప్రెసిపిటేషన్ రేంజ్ వచ్చేసి 400 centimeters మేఘాలయలో ఉంటే 10 centimeters ఏమో లడఖ్లో ఉంది అండ్ వెస్టర్న్ రాజస్థాన్లో కూడా ఉంది. మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ రిసీవ్ రెయిన్ఫాల్ ఫ్రమ్ జూన్ టు సెప్టెంబర్. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మనకు రెయిన్ఫాల్స్ అనేవి మనకు చాలా వరకు కంట్రీస్లలో, మన కంట్రీలో ఉన్న పార్ట్స్లో మనకు వస్తుంది. బట్ సమ్ పార్ట్స్ లైక్ తమిళనాడు coast gets a large portion of its rain during October and November. మనకు నవంబర్లో ఏం చెప్పుకున్నారు ఇక్కడ, ఏదైతే జూన్ మనకు నార్మల్గా కంట్రీ అంతా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు చేసుకుంటే కొన్ని ప్లేసెస్ లైక్ తమిళనాడు ఉన్న కోస్టల్ ప్లెయిన్స్లో మనకు కంట్రీ అంతా దేన్ని చేసుకుంటుంది అంటే, ఎప్పుడు మనకు రెయిన్ఫాల్ వస్తుంది అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. తమిళనాడు కోస్ట్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర మనకు ఎప్పుడు వస్తుంది అంటే అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో వస్తుంది. తమిళనాడు కోస్ట్ దగ్గర అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇన్ జనరల్ కోస్టల్ ఏరియాస్ ఎక్స్పీరియన్స్ లెస్ కాన్స్టాంట్స్ ఇన్ టెంపరేచర్ కండిషన్. మనం నార్మల్గా చూసుకుంటే మనకు కోస్టల్ ఏరియాస్ ఏదైతే ఉందో అక్కడ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సీజనల్ కాన్స్టాంట్స్ ఆర్ మోర్ ఇన్ ది ఇంటీరియర్ ఆఫ్ ద కంట్రీ. మనకు లోపల ఏదైతే ఉందో అంటే మనకు కోస్ట్ దగ్గర కాకుండా, అంటే బార్డర్స్ దగ్గర కాకుండా లోపల ఏదైతే ఉందో అక్కడ కొంచెం మనకు టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. There is decrease in rainfall generally from east to west in the northern plains. నార్థన్ ప్లెయిన్స్లో మనకు చాలా వరకు రెయిన్ఫాల్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎక్కడి నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు మనకు నార్థన్ ప్లెయిన్స్లో మనకు రెయిన్ఫాల్ అనేది డిక్రీజ్ అవుతుంది. These variations have given rise to variety in lives of people in terms of the food they eat, the clothes they wear, and also the kind of houses they live in. For example, మన క్లైమేట్ ఎక్కువగా ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఫుడ్ అనేది మనకు హాట్ ఫుడ్ అనేది మనకు తినడానికి వాళ్ళకి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. హాట్ ఫుడ్ తింటే వాళ్ళ టెంపరేచర్ అనేది తగ్గించుకోవడానికి ఉంటుంది. బట్ ఈ టెంపరేచర్ వేరియేషన్స్ వల్ల మనకు కొంతమందికి ఫుడ్ అనేది దొరకడం చాలా కష్టమవుతుంది. అండ్ మనకు వాళ్ళు వేసుకున్న క్లాత్స్
లైక్ ఉలెన్ క్లాత్స్ అనుకోండి, ఉలెన్ క్లాత్స్ మనం ఎప్పుడు వేసుకుంటాం, వింటర్ సీజన్లో వేసుకుంటాం. అదే సమ్మర్ సీజన్లో అనుకో మనం కొంచెం నార్మల్ క్లాత్స్ వేసుకుంటాం కదా. సో ఇలా వేసుకోవడానికి వాళ్ళకి క్లాత్స్ అనేది మళ్ళీ మళ్ళీ కొనాలి కాబట్టి కొంచెం వాళ్ళకి ఖర్చు పడి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ వాళ్ళ హౌసెస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ రైనీ సీజన్ అనుకోండి, కొంతమందికి పైన రూఫ్ ఏమి వేసుకోరు, సో వాళ్ళకి కష్టం అవుతుంది. సో అలాగా మనకి క్లైమేట్ వల్ల చాలా వరకు కష్టాలు మనకు చాలామందికి వస్తున్నాయి బికాస్ ఆఫ్ ది ఈ సిచ్యువేషన్లో ఎలా ఉంటుందో వెదర్ తెలియకుండా, బికాస్ ఆఫ్ ది పొల్యూషన్ అన్నమాట. సో క్లైమేటిక్ కంట్రోల్స్, దే ఆర్ 6 మేజర్ కంట్రోల్స్ ఆఫ్ ది క్లైమేట్ ఆఫ్ ఎనీ ప్లేస్. మనకు 6 అనేది మేజర్ ఇది కంట్రోల్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెరిగితే అది క్లైమేట్ పెరగడం కానీ తగ్గడం కానీ అలా జరిగే ఒక 6 అనేవి ఉన్నాయి. అవి ఏంటివంటే ఫస్ట్ వన్ ఏమో లాటిట్యూడ్, ఫస్ట్ వన్ ఏంటి లాటిట్యూడ్, సెకండ్ వన్ ఆల్టిట్యూడ్, థర్డ్ వన్ ప్రెజర్ అండ్ ఫోర్త్ వన్ ఏమో విండ్ సిస్టమ్, థర్డ్ వన్ ప్రెజర్ అండ్ విండ్ సిస్టమ్ అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సీ అనేది ఫోర్త్ వన్, అండ్ ఫిఫ్త్ వన్ ఏమో ఓషన్ కరెంట్స్ అండ్ రిలీఫ్ ఫ్యూచర్స్. ఇది అనేది మనకు ఇంపార్టెంట్ బికాజ్ దీని గురించి మనకు డెరివేషన్స్ లాగా డెఫినేషన్స్ రాయమని కూడా ఇవ్వడానికి మనకు ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ డ్యూ టు ది మనకు దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తే లాటిట్యూడ్ అంటే మనకు లాటిట్యూడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఎర్త్ ఇలా ఉందనుకోండి, ఈ ఎర్త్కి ఇలా మనకు లాటిట్యూడ్స్ ఉంటాయి. ఈ లాటిట్యూడ్స్లో కొన్ని ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ కూడా ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ లాటిట్యూడ్స్కి లాంగిట్యూడ్స్కి మనం డిఫరెన్సెస్ చూసుకుంటే ఇది లాంగిట్యూడ్స్, ఇది లాంగిట్యూడ్స్, ఇదేమో లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్. సో దీని గురించి మీకు మనకు ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లోనే నేర్చుకున్నాం, లైక్ 6th 7thలోనే మనం నేర్చుకున్నాము. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆల్టిట్యూడ్ అంటే దాని హైట్ అన్నమాట. ప్రెజర్ అండ్ విండ్ స్ట్రీమ్ అంటే విండ్ ఎక్కువ ప్రెజర్ వచ్చినప్పుడు మనకు క్లైమేట్ ఎలా ఉంటుంది. డిస్టెన్స్ ఫ్రమ్ ది సీ, లైక్ మనకు ఇది ఎలా చెప్పచ్చు, కోస్టల్ లైన్స్కి దగ్గర ఉన్నప్పుడు మనకు ఇది క్లైమేట్ ఎలా ఉంటుంది అలాంటివి. ఓషన్ కరెంట్స్ అండ్ రిలీఫ్ ఫ్యూచర్స్, ఓషన్ దగ్గర ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది అలాంటివి. సో డ్యూ టు ది మనం తర్వాత చూసుకుంటే ముందు డ్యూ టు ది కర్వేచర్ ఆఫ్ ఎర్త్, the amount of solar energy received varies according to the latitude. మనకి ఎంతైతే మనకు సోలార్ ఎనర్జీ ఏదైతే మన ఎర్త్ మీద పడుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్ మనకు సోలార్ ఎనర్జీ కదా, సో అది రిఫ్లెక్ట్ అయ్యి మనకు ఎనర్జీ లాగా ఫామ్ అవుతుంది. బికాస్ ఆఫ్ మనకు ఒకటి ఉంటుంది డెజర్ట్ దగ్గర మనకు పెడతారు, సో దాని నుంచి మనకు సోలార్ ఎనర్జీ అనేది వస్తుంది. సో దీన్ని చేయడానికి మనకు లాటిట్యూడ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. యాజ్ ఎ రిజల్ట్ ఎయిర్ టెంపరేచర్ జనరలీ డిక్రీజెస్ ఫ్రమ్ ది ఈక్వేటర్ టువర్డ్స్ ది పోల్స్. మనకు నేను ఇందాకే ఏమని చెప్పాను నేను లాటిట్యూడ్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, అవేంటివంటే అని చెప్పేసి నేను మళ్ళీ చెప్తాను అని చెప్పాను. ఇప్పుడు మనం చెప్పుకుంటే దాని గురించి మన ఎర్త్ ఉందనుకోండి, ఇటు సైడ్ ఇదొక లాటిట్యూడ్, ఈ మధ్యలో ఏదైతే ఎర్త్ని మనకు 2 parts లాగా నార్థన్ ఇది హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్ లాగా చేస్తుందో దాన్ని మనం ఈక్వేటర్ అంటాం. దీనిపైన మనకు ఒక లేయర్ ఉంటుంది, దీనిపైన కొంచెం మనకు ఇండియాని ది హాఫ్ పార్ట్ లాగా చేసేది అది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఏదైతే సౌత్ సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ సేమ్
ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లాగే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంటుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకొకటి ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది, అది పక్కన పడేస్తే ఇటు సైడ్ మనకు ఇక్కడ ఏముంటుంది అంటే నార్త్ పోల్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ ఏమో సౌత్ పోల్ అనేది ఉంటుంది. సో ఈ ఈక్వేటర్ ఏమంటున్నారు వాళ్ళు అక్కడ, ఏంటిది, ఈక్వేటర్ టువర్డ్స్ ద పోల్. ఈ ఈక్వేటర్ నుంచి మనకు ఇక్కడికి వస్తుంటే మనకంటే ఇది సౌత్ పోల్ వైపు వస్తే, సౌత్ వైపు పోల్ వస్తే మనకు ఈక్వేటర్ దగ్గర హీట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ సౌత్ పోల్కి వచ్చేటప్పటికి అది హీట్ అనేది తక్కువ అవుకుంటూ వస్తుంది. సో ఈ ఈక్వేటర్ దగ్గర మన ఇటు సైడ్ కూడా అంతే. ఈ ఈక్వేటర్ నుంచి మనకి నార్త్ సైడ్ వెళ్ళేటప్పుడు మనకు ఇది హీట్ నుంచి కూల్ వరకు వెళ్తూ ఉంటుంది అని చెప్పారు. సో ఇది లాటిట్యూడ్స్ అనేది దాని హీట్ రెసిస్టెన్స్ అలాగా హెల్ప్ చేస్తుంది. సో యాజ్ వన్ గోస్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ టు హయ్యర్ ఆల్టిట్యూడ్స్ అట్మాస్ఫియర్ బికమ్స్ లెస్ డెన్స్ అండ్ టెంపరేచర్ డిక్రీజెస్. మన కొండ మీద నిల్చున్నప్పుడు మనకు చాలా కూల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు హిమాలయన్ మౌంటైన్స్ చూసుకుంటే మనకి హిమాలయన్ మౌంటైన్స్ పైన మనకు స్నో అనేది ఏర్పడి ఉంటుంది. బికాస్ ఆఫ్ అక్కడ అనేది మనకు కూల్గా ఉంటుంది. ఇది ఎందుకంటే మనకు సన్ మనకు చాలా 150 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నారు. అండ్ ఆ లైట్ అనేది మనకి ఇక్కడికి రావాలి అంటే మనకు 8 minutes పడుతుంది. మనకు సన్ నుంచి ఎర్త్ మీద పడాలి అంటే 8 minutes పడుతుంది. 8 minutes ఏదైతే ఉందో ఈ 8 minutes మనకు ఈ సన్లైట్ ఏదైతే మన మీద పడిందో అది మనకు ఎర్త్ మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మన సరౌండింగ్స్ మనకు హీట్గా పనిచేస్తుంది. సో ఈ హీట్ అనేది మనకు డివైడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ డివైడేషన్ ఏదైతే ఉందో మనకు పైకి వెళ్ళేసరికి తగ్గుతూ ఉంటుంది. లైక్ గ్యాస్ లాగా డివైడ్ అవుతుంది. వేపరైజేషన్ అని మనం ఫిజిక్స్లో నేర్చుకుంటాం. సో అలాగా వేపర్ అయ్యి మనకు పైకి వెళ్ళినప్పుడు దాని హీట్ అనేది తగ్గుతుంటుంది. కాబట్టి మనం హైకి వెళ్ళినప్పుడు మనకు హీట్ అనేది కొంచెం తగ్గుతుంది. సో అది నేర్చుకున్నాము. ద హిల్స్ ఆర్ దేర్ ఫోర్ కూలర్ డ్యూరింగ్ సమ్మర్స్. దీనివల్లే మనకు హిల్స్ అనేది మనకు కూల్గా ఉంటాయి సమ్మర్ సీజన్స్లలో. కానీ వింటర్ సీజన్లో అయితే ఇంకా యాజ్ యూజువల్ మొత్తం కూల్గానే ఉంటుంది. ద ప్రెషర్ అండ్ విండ్ సిస్టమ్ ఆఫ్ any area depend on the latitude and altitude of the place. Thus it influences the temperature and rainfall pattern. ఇదైతే ప్రెషర్ అండ్ విండ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇదనేది మనకు లాటిట్యూడ్స్ మీద ఆల్టిట్యూడ్స్ మీద మనకు డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ ఇది ఒక ప్లేస్ ఉన్న లాటిట్యూడ్స్ మీద ఆల్టిట్యూడ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. టస్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ద టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ రెయిన్ పడాలా పడకూడదా అని చెప్పేసి మనకు ఈ ప్రెషర్ అండ్ విండ్ సిస్టమ్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. The sea exerts a moderating influence on climate. As the distance from the sea increases, its moderate influences decreases. సో ఇది మనం నేర్చుకోవాలంటే మనం తర్వాత నేర్చుకుందాం, ఎందుకంటే ఇది కొంచెం లెంతీ టాపిక్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇదైతే లెంతీ టాపిక్ లాగా ఉంటుంది. సో మనం ఇది పార్ట్ 3లో అయితే నేర్చుకుంటాం. సో ఇక్కడ వరకు మనం పార్ట్ 2 అయితే అయిపోయింది. So thank you so much for watching this video, guys. I'll see you in the next video. Thank you so much. Bye bye. See you next time. Subscribe please.